వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు ఆదివారం రాత్రి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జూలై 8న వియత్నాం పర్యటనకు వెళ్లిన పర్యాటకులు సముద్ర విహారానికి వెళ్లిన సమయంలో అలల తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో వారు ప్రయాణిస్తున్న బోటు అదుపు తప్పి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా భారత్కు చెందిన పలువురు యాత్రికులు కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో చిక్కుకున్న వారిని వియత్నాం కోస్ట్ గార్డ్ అధికారులు సకాలంలో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వియత్నాం హనోయ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన బాధితులు వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అధికారులు, కుటుంబ సభ్యులు వారికి స్వాగతం పలికారు. సో అంటే మీరు బోట్ నుంచి పడిన ముందు మీరు బయటకు వచ్చేసారా? లేదు, యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ మేము వచ్చేసి ఇంకో బోట్ కోసం వెయిటింగ్. ఆ బోట్ జస్ట్ మూవ్ అయ్యింది, ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే అది టోటల్గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం 32 మెంబర్స్ అండి. ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మన ఏరియా కదా. శ్రీనివాస్ గారు, మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు అసలు? ఆ టైం ఎలా టోటల్ ఆంధ్ర నుంచి అయితే 24 మెంబర్స్ అండి. ఓకే, ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారు సార్ మీతో పాటు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. లావా కంపెనీ. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? అంటే ఏం లేదు, అది వాటర్ ఫ్లోస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారిగా పక్కకి ఫ్లిప్ అయిపోయింది. ఫ్లిప్ అవ్వడం వల్ల లైఫ్ జాకెట్ అవన్నీ ఇచ్చారు సార్. లైఫ్ జాకెట్ అయితే అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. లైఫ్ జాకెట్ లేకుండా ఏం లేదు. ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ ఒకటే ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఖచ్చితంగా మనం ఒక 50% అయినా ప్రాణం చెప్పగలిగే ఉంటాం. మెడికల్ ఎమర్జెన్సీ అనేది లేదు, బట్ రెస్క్యూ అయితే ఇమీడియట్గా చేశారు. మీరు ఎప్పుడు బయలుదేరారు సార్? 8th నైట్. మచిలీపట్నం సార్? మాది వెస్ట్ గోదావరి, తాడేపల్లి. సార్ ఇప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారు మీరు అక్కడి నుంచి? ఇప్పుడైతే ఆంధ్ర నుంచి అయితే ఒక 3 మెంబర్స్ అయితే డెత్ అయింది. ఇంకొక మెంబర్ కొద్దిగా సివియర్గా ఉండి హాస్పిటల్లో ఉన్నారు. అతన్ని హోచ్మన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ ఎమర్జెన్సీ ఏమీ లేదు, సో హోచ్మన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ నుంచి 8 మెంబర్స్, బట్ అందరూ సేఫ్. ఆంధ్ర నుంచి 3 మెంబర్స్ డెత్ అయింది. సార్ ఇమీడియట్గా అయితే రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి అయితే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది లోకేష్ గారి ద్వారానే జరిగిందని చెప్తా ఉంటాం. సెంటర్ లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత మీడియా కానీ రెస్పాండ్ అవడం, తర్వాత అక్కడ కూడా వాళ్ళ ప్రెజర్ ఎక్కువ రావడం జరిగింది. ఓకే. मेरा नाम मोहम्मद मुख्तदीर है। वियतनाम के जो ग्रुप है उस ग्रुप में साथ में था। हम लोगों का ऑलमोस्ट 2-3 डेस्टिनेशन से हैदराबाद से 22 मेंबर्स निकले थे। अल्हम्दुलिल्लाह हैदराबाद से जो निकले उसमें कुछ भी कैजुअलिटीज नहीं है। तो इंसिडेंट के बारे में बोले तो क्या है, थोड़ा वेदर का भी थोड़ा वार्निंग था वहाँ पर, और हवाएं ज़्यादा है, विंड ज़्यादा है, बल्कि की वजह से वार्निंग्स थे। अब उसमें क्या है, बोट पूरी क्लोज थी, ओपन बोट नहीं थी। क्लोज बोट रहने से क्या है, तो अगर पलट भी गई बोले तो बाहर निकलने के वास्ते थोड़ा प्रॉब्लम हुआ। और उसके लिए मगर फिर भी जैसे इंसिडेंट हुआ वो हम लोग को एक एडवांटेज क्या था, हमारे मैनपुर कन्पिचिंग बना। हाँ, तो इमीडिएटली जो है सो यहाँ से हेल्प रेस्क्यू टीम को जो है सो इमीडिएटली जो है सो डिस्पैच करें। మొత్తం ఇది సౌత్ నుంచి టీం మొత్తం వెళ్ళాము. మేము సౌత్ నుంచి ఆల్మోస్ట్ 110 to 115 మెంబర్స్ వరకు వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత ఇది మాది లాస్ట్ డే. యాక్చువల్లీ ఎస్టర్డే ఏదైతే ఇన్సిడెంట్ జరిగే టైంలో ఉందో అది మాది లాస్ట్ డే టూర్. అది లాస్ట్ డే టూర్లో మేము ఫస్ట్ ఏదైతే ఉన్నామో బోట్ నుంచి ఈ ఐస్లాండ్కి వెళ్ళాము. ఐస్లాండ్లో మాకు 12:30 కట్ ఆఫ్ టైము. 12:30 తర్వాత మేము అక్కడి నుంచి రోప్ కార్కి వెళ్ళాలి. రోప్ కార్కి వెళ్ళే లోపు ఏమైందంటే ఆల్రెడీ 3 బోట్లలో మేము వెళ్ళాము. ఒక బోట్ స్టార్ట్ అయింది, బోట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాము. ఈ అయ్యే టైంలో మా ఫస్ట్ బోట్ ఏదైతే వెళ్ళిందో ఆ బోటు ఒక అల వచ్చి అల వల్ల వాటర్ అలా బోట్లోకి రావడం వల్ల అది కొంచెంగా సింక్ అయ్యి మునిగిపోయింది. సో ఆ మునిగిపోయిన బోట్లో 34 మెంబర్స్ ఉన్నారు. 32-34 మెంబర్స్ ఉన్నారు. 32-34 మెంబర్స్లో ఆల్మోస్ట్ మనం 50 మెంబర్స్ని సేవ్ చేయలేము. ఒక 50% ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ హాస్పిటలైజ్డ్ అయ్యారు. హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళలో 17 మెంబర్స్ టోటల్లీ. 17 మెంబర్స్లో 15 మెంబర్స్ కొలాప్స్డ్, 2 మెంబర్స్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ ICU.
ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇలా జరిగింది ఆ బోట్లో ఉన్న వాళ్ళు వేరే ఉన్నారు, మేము వెనకాల బోట్లో ఉన్నాం. ఆ బోట్ పడిపోయినప్పుడు కూడా ఆ బోట్ మాదని తెలియదు మాకు. మేము కంటికి కనిపిస్తుంది. మేము ఇలా సెల్ఫీ తీసుకుంటున్నాం, మామూలు ఫోటోలు తీసుకుంటున్నాం, అలా వెళ్తున్న బోటు చక్కని ఫ్లిప్ అయిపోయింది. ఆ ఫ్లిప్ అయిన వెంటనే మేము చూసిన వెంటనే హెల్ప్ అని చెప్పేసి అరిచి విజిల్ చేసి మేము మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి రెస్క్యూ టీంని ఎవరైతే ఉన్నారో రెస్క్యూ టీంని పిలిచి రెస్క్యూ టీంతో మేము ఆపరేషన్ చేయించి రెస్క్యూ టీం చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రెస్క్యూ టీం మొత్తం అందరినీ కూడా సేవ్ చేశారు. सिर्फ 36 लोग थे, 36 लोग थे, उसमें से हम 3 लोग हैदराबाद से गए सो है, तो बाकी सब बैंगलोर से है। तो उसमें 36 लोगों में पूरा 36 लोग सेफ आए हैं, किसी को कुछ नहीं हुआ। वो एक्चुअली वेव आने से वो एकदम बहुत फ्लिप होने से उसमें टोटल 36 लोग थे, 15 लोग का डेथ हुआ, बाकी सब तो अभी से वेव आए जब क्या करना इंस्ट्रक्शंस नहीं दिए वो लोग? नहीं, वो ड्राइवर को पता चलेगा ना, दूसरा पैसेंजर को क्या पता चलेगा। लाइफ जैकेट से सब लोग प्रिकॉशंस थे, उसके बाद भी वो वेव आने से एकदम एक साइड का लोग दूसरे साइड हो गया, तो फ्लिप हो गया। कितना दिन मर गया? वो उसमें लगभग 36 लोग थे, उसमें 4 लोग वो लोग थे वियतनाम के, 32 हमारे लोग थे। 32 में 15 लोगों डेथ हुआ, 17 लोगों को सेफ